కాంగ్రెస్ సర్కారు తుగ్లక్ నిర్ణయాలతో లక్షలాది మంది ఆస్తుల భవితవ్యం అంధకారంలోకి వెళ్ళింది. హైదరాబాద్లో లక్షల కోట్ల విలువ చేసే భూములపై కన్నేసిన రేవంత్ సర్కార్ అందుకు అడ్డొచ్చిన ధరణిని రద్దు చేసింది. భూభారతితో వ్యవస్థను సరళీకరిస్తున్నట్టు నమ్మబలికి ప్రజలను నయవంచన చేసింది. విలువైన భూములను నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ సర్కారు జనాన్ని అరిగోస పెడుతున్నది. ఇప్పుడు ప్రజాందోళనలు వెల్లువెత్తడంతో తప్పు జరిగిపోయిందంటూ మంత్రి క్షమాపణ చెప్పారు. పాలకులు అత్యాశకు పోయి ప్రజలను బలిపశువులను చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అత్యంత పారదర్శకంగా మధ్యవర్తులు అవినీతికి ఆస్కారం లేకుండా తెచ్చిన ధరణి పోర్టల్ను రద్దు చేసి భారీ కుట్రలకు తెరలేపింది. ధరణి అంటే సమర్థవంతమైన రెవెన్యూ విధానమంటూ తీసుకువచ్చిన భూభారతితో సామాన్యులను నానా ఇబ్బందులు పెడుతోంది. పాతకాలపు లొసుగులు, ధరణిలోని లోపాలను సవరించి రాష్ట్ర పౌరులకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని పాలకులు చెప్పారు. కానీ నగర వ్యాప్తంగా ఉన్న లక్షల కోట్ల విలువ చేసే అసైన్డ్ ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తులను కూడా వివాదాల్లోకి నెట్టి నిషేధిత సంఖ్యలు వేశారు. పేద మధ్యతరగతి జనాలతో పాటు సంపన్నులు, విదేశీ సంస్థలు కొలువుదీరిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, షేక్పేట, అమీర్పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట వంటి ప్రైమ్ ఏరియాల్లోని భూములను సైతం నిషేధించి చోద్యం చూస్తోంది. ప్రజలు ఉండే ఇండ్లు, ఖాళీ జాగాలపై సర్వహక్కులను హరించేలా నిషేధిత జాబితాలు చేర్చి అవసరానికి అమ్ముకునే వీల్లేకుండా చేసి అరిగోస పెడుతోంది. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలతో గ్రేటర్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి రద్దు చేసి ప్రత్యామ్నాయం పేరిట కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ నగరంలో కుట్రలకు తెరలేపింది. ఎవరితో సంబంధం లేకుండా కేవలం భూయజమానికి సర్వహక్కులను కల్పించిన ధరణి వెబ్ పోర్టల్ను సరైంది కాదంటూ భూభారతిని తెచ్చిన సర్కార్ ఇక్కడే నిషేధిత జాబితా అస్త్రాన్ని జనాలపై విసిరింది. భూభారతిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ, వక్ఫ్, యుఎల్సి భూములను చెరబట్టింది. ఈ చర్యలతో పేద మధ్యతరగతి ప్రజల ఆస్తులను రక్షణ లేకుండా పోయి గుండెలు బాదుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క గ్రేటర్ పరిధిలోనే వేలాది ఎకరాల భూములు దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న ఆస్తులపై హక్కులను కాలరాసింది. ధరణి విధ్వంసం వెనుక కాంగ్రెస్ సర్కారు వేసిన కుట్ర ప్రతిఫలమే భూభారతి అనేలా పరిస్థితులు మారిపోయాయి. అధికారంలోకి రావడంతోనే రెవెన్యూ, రియల్ ఎస్టేట్ రంగానికి కీలకమైన హైదరాబాద్ భూములపై రేవంత్ ప్రభుత్వం కన్నేసింది. ధరణి ఆధునీకరణ పేరిట భూభారతికి జీవం పోసింది. ఇక్కడే రెవెన్యూ రికార్డుల లోపాలు బయటపడకుండా రెవెన్యూ దస్త్రాల ప్రక్షాళనకు గుట్టుగా తెరలేపిందనే అనుమానాలు ఉన్నాయి. ధరణిలో భూములకు సర్వహక్కులను కల్పించడం వల్ల ప్రైవేట్ ఆస్తులను కాజేయడం సాధ్యపడలేదు. ఈ క్రమంలోనే మోసాల పుట్టగా మారిన భూభారతిని ఆయుధంగా మార్చుకొని జనాలను ఇబ్బందులు పెడుతోంది. కలెక్టర్లు, అధికారుల వద్ద ఉన్న అధికారాలను, అప్పీలేట్ అథారిటీలను మళ్లీ పాతకాలపు రెవెన్యూ వివాదాల్లోకి నెట్టి జనాలపై 22A జాబితాను ప్రయోగించింది. పేద, మధ్యతరగతి, సంపన్న వర్గాలు అనే తేడా లేకుండా వ్యవసాయేతర భూములన్నీ చూడకుండా చివరికి హెచ్ఎండిఏ, హుడా, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న లేఅవుట్లలోని ప్లాట్లు, ఇండ్లను కూడా నిషేధించి నిర్బంధించింది. గందరగోళానికి తెరలేపి తెర వెనుక ఉన్న వేల కోట్ల రూపాయలు మాయం చేసే కుట్రలను రేవంత్ సర్కార్ పగడ్బందీగా అమలు చేస్తుంది. కాంగ్రెస్ తీసుకువచ్చిన ఈ మోసపూరిత భూభారతి విధానం సామాన్యుడి కష్టార్జితాన్ని హరిస్తోంది. కాంగ్రెస్ తుగ్లక్ నిర్ణయాలకు అద్దం పట్టే నిషేధిత జాబితాతో లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆస్తుల భవితవ్యం అంధకారంలోకి వెళ్ళింది. వారసత్వంగా దశాబ్దాల కష్టార్జితాన్ని పన్నులు చెల్లించి కాపాడుతున్న ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధించడంతో సామాన్యుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పిల్లల పెండిండ్ల కోసం ఇండ్లు, భూములు అమ్ముకోలేక, నిషేధిత జాబితా కొరల నుంచి బయటపడలేక అనేక మంది ఆందోళనతో కుంగిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి సొంత ఆస్తులపై హక్కులే లేకుండా చేసిన కాంగ్రెస్ సర్కార్ కనీసం బ్యాంకుల నుంచి కూడా అప్పులు పుట్టలేని స్థాయికి తీసుకొచ్చి జనాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో 40 నుంచి 50% భూములన్నీ గ్రేటర్ పరిధిలో ఉండగా వీటన్నింటి విలువ లక్షల కోట్లు ఉంటుంది. ప్రైవేట్ ఆస్తులను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడంపై రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రజాందోళనతో కాంగ్రెస్ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. దాదాపు 6 నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని టీ న్యూస్ ప్రజల కళ్ల ముందు ఉంచింది. అయితే జనం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యకు పరిష్కారం చూపకుండా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి క్షమాపణ పేరిట మరో బూటకానికి తెరలేపారు. అధికారుల తప్పిదంతో పొరపాటున ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు కూడా నిషేధిత జాబితాలో పడ్డాయంటూ కలరింగిచ్చారు. కాగా అసలు కుట్ర ఇక్కడే దాగి ఉందని, ప్రభుత్వ ప్రమేయం లేకుండా అధికారులు నిర్ణయం తీసుకోవడం అసాధ్యమని రిటైర్డ్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి వరకు వేలాది ఫిర్యాదులను పరిష్కరించాలని కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు 15 రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పి మభ్యపెడుతోంది. రేవంత్ సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పొంగులేటి అధికారుల నిర్లక్ష్యమే సమస్యకు కారణమని, పాలకుల అత్యాశకు ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చిందని జనం బగ్గుమంటున్నారు. సారీ చెప్తే బాధలు తీరుతాయా, మళ్లీ తమ ఆస్తులకు డిమాండ్ వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.